హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ అహ్మదాబాద్ నుంచి ఐటీఐ చేసిన వాళ్ళకి టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో మనం నోటిఫికేషన్లో మెయిన్ పాయింట్స్ అయితే ఒకసారి మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ముందుగా అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకుంటే SAC 04/2025 డేట్ చూసుకోవచ్చు. మనకి 24 అక్టోబర్లో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ముందుగా మనం ఇక్కడ చూసుకుంటే ఫిట్టర్ వచ్చేసరికి 4 పోస్టులు అయితే ఉండడం జరిగింది. యూఆర్కి 2, ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీకి 1. అలాగే మెషినిస్ట్ వచ్చేసరికి మొత్తం 3 పోస్టులు, ఎలక్ట్రానిక్ మెకానిక్ వచ్చేసరికి 15 పోస్టులు, అలాగే ల్యాబ్ అసిస్టెంట్ కెమికల్ ప్లాంట్ వచ్చేసరికి 2 పోస్టులు, అలాగే నెక్స్ట్ ఐటీ అండ్ ఈఎస్ఎం మనం చూసుకుంటే మొత్తం 15 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అలాగే ఎలక్ట్రీషియన్ మనం చూసుకుంటే మొత్తం 8 పోస్టులకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే R&D రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ చూసుకుంటే మొత్తం 7 పోస్టులకి వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ టెక్నీషియన్ బి పోస్టులు మనం చూసుకుంటే 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే 10th ప్లస్ ఐటీఐ ప్లస్ అప్రెంటిస్ ఉన్న మీరు పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు అడగడం లేదు. నెక్స్ట్ ఇంకో పోస్ట్ చూసుకుంటే మనకి ఫార్మసిస్ట్ ఏ అని చెప్పేసి మనకి ఓబీసీకి ఒక పోస్ట్ అయితే మనకి ఉండడం జరిగింది. ఇది మనకి డిప్లొమా అయితే ఫార్మసీలో వచ్చి చేసి ఉండాలి. రిమైనింగ్ పోస్ట్ మనం చూసుకుంటే ఐటీఐ టెక్నీషియన్ బేసిస్ మీద వాళ్ళు నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది డిఫరెంట్ ట్రేడ్స్ నుంచి. సో మెయిన్ టాపిక్స్ మాత్రం ఇక్కడ మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే పే లెవెల్ 3 ఎవరైతే ఐటీఐ మీద టెక్నీషియన్ బి పోస్టులకు అప్లై చేస్తున్నారో వాళ్ళకి లెవెల్ 3 మీకు రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే డిప్లొమా ఫార్మసీ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి లెవెల్ 5 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉండాలండి. అలాగే మాక్సిమం వచ్చేసరికి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో టెక్నీషియన్ బి మనం చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ టెక్నీషియన్ బి అలాగే ఫార్మసిస్ట్ రెండింటికి మనకి రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ అయితే మనకి ఉండడం జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి మనకి 90 minutes అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామ్ నెగిటివ్ మార్కింగ్ కూడా మనకి ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మినిమం కట్ ఆఫ్ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మెయిన్ టాపిక్స్ మొత్తం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఎందుకంటే వీడియో అయితే చాలా లాగ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి దగ్గర ఉన్న సెంటర్స్ మనం చూసుకుంటే ఒకటి బెంగళూరు సెంటర్ అయితే ఉండడం జరిగింది, అలాగే భువనేశ్వర్ కూడా ఉంది, అలాగే చెన్నై కూడా ఉంది, అలాగే హైదరాబాద్ కూడా మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ టాపిక్స్ మాత్రం మీకు ఇక్కడ కవర్ చేయడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు రిప్లై అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ ఫీజు ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ మీకు అవైలబుల్ అయితే ఆల్రెడీ ఉండడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 13 నవంబర్ వరకు మనకి ఈవినింగ్ 5 వరకు అప్లికేషన్ అయితే అవైలబుల్లో ఉండడం జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోగలరు రిగార్డింగ్ నోటిఫికేషన్. సో అప్లికేషన్ ఫీజు మీరు 500 రూపీస్ అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు 400 రూపీస్ అయితే మీకు క్రెడిట్ అయితే అవడం జరుగుతుంది. సో ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ 400 రూపీస్ అయితే రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసి 500 పే చేసి మీరు ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోతే మీకు ఎటువంటి రీఫండ్ అయితే రాదు. సో ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీకు ఇక్కడ అడగడం జరుగుతుంది. సో అదే బ్యాంక్కి మీకు రీఫండ్ అయితే మీరు పొందగలరు. ఇక్కడ చూసుకోవచ్చు రీఫండ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అని చెప్పేసి మనకి 400 రూపీస్ మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్. అలాగే రీఫండ్ వచ్చేసరికి ఎవరికి ఉమెన్ అలాగే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి మనకి ఫుల్ రీఫండ్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో మీరు అప్లై చేసినప్పుడే బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా అయితే మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అదే పాయింట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్ షల్ ఎంటర్ దేర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్లీ ఫర్ రిసిప్ట్ ఆఫ్ రీఫండ్. ప్లీజ్ నోట్ దట్ రీఫండ్ విల్ నాట్ బి కన్సిడర్డ్ ఇఫ్ ఏ క్యాండిడేట్ ఫెయిల్ టు అపియర్ ఫర్ రిటన్ టెస్ట్. సో ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా మీరు అటెండ్ అయితే మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్కి సంబంధించిన నోటిఫికేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.